శ్రీ సందీప్ శర్మ గారు కుందుర్పి పురాతన శివాలయం సందర్శనార్థం కుందుర్పికి వచ్చారు. కుందుర్పిలోని పురాతన శివాలయం సందర్శించి శృంగేరి ఆది శంకరాచార్యుల శిష్య బృందం హైదరాబాద్ బ్రాంచ్ నుంచి శ్రీ సందీప్ శర్మ గారు కుందుర్పిలో పురాతన దేవాలయ పునర్నిర్మాణ కొరకు సందర్శించి ఆలయంలో ఏ దేవతామూర్తి కొలువై ఉన్నదో నిర్ణయించడానికి శ్రీ సందీప్ శర్మ గారు ఆలయాన్ని సందర్శించారు. శ్రీ సందీప్ శర్మ గారు హైదరాబాద్ శృంగేరి శిష్య బృందం కుందుర్పిలోని పలు దేవాలయాలను సందర్శించి పురాతన దేవాలయాలు సందర్శించారు. శ్రీ సందీప్ శర్మ గారు పైన మొసలే అది మొసలి అదే ఇది వచ్చేసి ఇది లైట్ లోపల తీసుకుంటాం. ఎక్కువగా ఉండేవి సార్ అవన్నీ గబ్బిలాలు అంటే క్లీన్ చేయకుండా ఉంటే ఇట్లాగే ఉంటుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి శిలలు కానీ ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు అసలు. తవ్వేసిన ధనం కోసం ఏం తవ్వినారు అని దీన్ని బట్టి మనం చెప్తాము అనుకుంటే అది గణపతిని చెక్కడం అనేది ప్రతి ద్వారానికి అయితే గజలక్ష్మి ఇది అమ్మవారు. ఇప్పుడు ఆ స్థానం మనకు ఏంటి అనేది మనం చేయగలిగితే దీన్ని ఏంటి అనేది మనం చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ బయట చూస్తేనేమో ఇప్పుడు అటు చేసిందా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ వేణుగోపాల స్వామి ఇది వేణుగోపాల స్వామి పక్కన గోవులు కూడా అవును. ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ ఇటువైపు చూస్తేనేమో ఇక్కడ గరుత్మంతుని చెక్కారు, ఇక్కడ ఆంజనేయ స్వామి. అయితే ఇప్పుడు ఈ శైవాలయాల్లో ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే
ఇక్కడ సేమ్. అదే ఇది అక్కడంతా కూడా అక్కడ కూడా సేమ్. తెలుసు అంతా ఈ బ్యాక్ సైడ్ తిరస్కరణి అమ్మవారు కూడా అట్లాగే ఉంటుంది. అదే చెప్తాను. ఇప్పుడు ఏమన్నా శివపార్వతులు ఏమన్నా అంటే ఈ మాలలు రుద్రాక్షమాలు. అలా పప్పు కూడా ఒకటి తర్వాత ఇదేంటిది చేపలు. ఇక్కడ పైన ఆవు వృషభము అదే అదే లేదు రెండు కలిపి పాలిస్తున్నటువంటి అదే దూడకు పాలిస్తున్నటువంటిది. ఇక్కడ హంస కూడా చాలా చిన్నగా చెక్కినారు కానీ అదంతా వెళ్ళిపోయింది. ఇది నెమలే నెమలి లాగా. లాగా ఉంది, నెమలి కాదు. హంస అయితే మీకు ఇది కిందికి వస్తుంది. అంటే ఇది చూస్తే పింఛ నెమలికి పైన ఇది ఉంటుంది. అట్లా ఉంది. ఇది చూసిన ఏనుగుల్ని మూట కట్టుకొని వెళ్తూ ఉన్నారు. పాదాలకి ఏనుగులు. సింహం అది చాలా చోట్ల ఉంది. అది చుట్టూ ఉంది. అందుబాటులోకి రావడం లేదు ఎందుకంటే మొత్తం అయితే ఇక్కడ కట్టాలని ఆలోచన లేదు వైరసంలో పైన కట్టాలంటే అదంతా రోజు అక్కడ సంస్కారం అంతా చేసిన తర్వాత లేదు గుడి చాలా తక్కువ ఇది ఉంది, విభాగం తక్కువ ఉంది అని అక్కడ పెద్ద వచ్చి ఇక్కడ చూపిస్తాం. వీళ్ళే స్థలం కాదు ఇక్కడ కట్టేసుకున్నాయని అప్పుడు వచ్చి చిన్నగా కట్టుకోండి. ఇప్పుడు ఒక రేకుల షెడ్ వేసుకోండి. రేకుల షెడ్ మాత్రం వేసుకోండి. ఇప్పుడు ఒక పోయిన సంవత్సరం ముందు గమనించి తీసేసి విగ్రహాలు పెట్టేసి ఈసారి పూజను తక్కువ చేసి ఈ గుడి ఎప్పుడైతే స్తంభించి ఆ ముందుకు జరగలేదో ఆ గుడి టచ్ చేసినప్పుడు అంటే దాన్ని డెవలప్ చేసిన ప్రతిసారి ఇది ముందుకు వెళ్తాం. ఆ మధ్యలో శివుడిని పెట్టేటువంటి అంటే మీకు ఆ మధ్యలో రాయిని చూస్తే కొన్ని సంవత్సరాల పాటు పెట్టిన తర్వాత మీకు ఒక రకమైన ఇది వస్తుంది అన్నమాట. అక్కడ దాని మీద పెట్టి ఆ